చాలు. ప్రియరా, మనం ఈ సందర్భాలను గమనించినప్పుడు దేవుడు మనకిచ్చిన ఆయుష్ను గడిచిన వారము మనం తెలుసుకొని ఉన్నాం. మన ఆయుష్ ఏ పాటిది, మన దినములు ఏ విధముగా దేవుడు లెక్కించుకొని ఉన్నాడో పరిశీలించుకోవాల్సినటువంటి అవసరత మన పైన ఉన్నది అని వాక్యము సెలవిస్తుంది. మరి కాబట్టి యెషయా గ్రంథము 43వ అధ్యాయము 2వ వాక్యము, నీవు జలములలో దాటునప్పుడు నేను నీకు తోడయుందును, నదులలో బడి వెళ్ళినప్పుడు అవి నీ మీద పొర్లిపారవు, నీవు అగ్ని మధ్యను నడుచున్నప్పుడు అవి కావిలిపోవు, జ్వాలలు నిన్ను కాల్చవు. ఇది ఎంత కఠినమైన శిక్ష అంటే నమ్మదగని శిక్ష ఇది. ఈరోజు ఒక మ్యాచ్ బాక్స్ అగ్గిపుల్ల గీసి ఈ చేతుల మధ్యలో పెడితే ఆ మంటను తట్టుకోలేము కదా, ఫైర్ అయినప్పుడు. ఇక్కడున్న మాట ఎటువంటిది? అగ్ని మధ్య నువ్వు నడిస్తే కాలిపోవు, జ్వాలలు నిన్ను. ఇది ఎంత అసాధ్యమైన మాట సాధ్యముగా తీసుకోవాలి ఏమండి? అన్నాడు, నీవు జలముల బడి దాటునప్పుడు నేను నీకు తోడయిందును అన్నాడు. తోడయిన్నాడా? ఎవరికి తోడయిన్నాడు? మోషేకు తోడయిన్నాడు. నడిపించాడు కదా, సైన్యాన్ని నడిపించాడా? ఇది నమ్మదగినది. అగ్ని జ్వాల మధ్య నువ్వు నడుస్తున్నప్పుడు కాలిపోవు అంటే ఆ అగ్ని అనేటువంటి మంట, ఆ అగ్ని అనేటువంటి ఆత్మీయ విశ్వాసము, ఆ అగ్ని అనేటువంటి రగులుతున్నటువంటి ఆత్మీయ స్థితిలో పడిపోయే పరిస్థితులు, సాతాను అంధకార సంబంధమైనటువంటి కార్యములు మనల్ని కాల్చడానికి వచ్చినప్పుడు దేవుని మాటలు అగ్ని జ్వాలల వలె రగిలించబడాలి. స్తోత్రం. అవి మన హృదయములో మండించబడాలి, అగ్ని జ్వాలల వలె మండించబడాలి. నీవు నడుస్తున్నప్పుడు నీ ఆత్మీయ పరిస్థితిని గమనించుకున్నప్పుడు ఎన్నో అనానుకూలమైన పరిస్థితులు ఎదురవుతాయి. అయితే కీర్తనకారుడు ఆయన తోడై ఉన్నాడు, ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపిస్తాడని నమ్మాడు. నువ్వు నమ్మేవా? 11వ వాక్యం అంటుంది కదా, ఏమంటాడు? నీ మార్గములన్నిట్లో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపిస్తున్నాడు. అంటే నమ్మకమైన వారి జీవితాలను, వారికి చెందిన వాటిని గురించి గమనించమని దేవుడు దూతలకు ఆజ్ఞాపిస్తాడట. ఎవరినంటండి? నమ్మకమైన విశ్వాసి యొక్క జీవితాలు, నమ్మకమైన సేవకుని యొక్క జీవితాలు, నమ్మకమైన క్రైస్తవుని యొక్క జీవితాలు ఎలా ఉంటాయంటే దేవుడు తన దూతలను నియమించి దేవుని సన్నిధిలో ఎడతెగక జీవించాలని ప్రయత్నించే వారి విషయంలో ఆ దేవదూతలు ప్రత్యేకంగా శ్రద్ధ చూపుతాయట. శ్రద్ధ చూపుతూ ఉంటాయి. అంత మాత్రమే కాకుండా విశ్వాసుల శరీరము, ఆత్మలను కాపాడుతూ అవి కావలి కాస్తూ ఉంటాయట. ఏమండి? ఎలా ఉంటాయంట? విశ్వాసుని యొక్క శరీరమును, ప్రాణమును, ఆత్మలను, ఈ మూడు చాలా విలువైనవి. ప్రాణము విలువైందే, శరీరము విలువైందే, ఆత్మ విలువైనది. ఈ మూడు మనిషి యొక్క శరీరంలోనే ఉన్నాయి. వీటిని కావలి కాయమని దేవుడు తన దూతలను ఆజ్ఞాపించి నియమిస్తాడట. ఇవన్నీ చదువుతున్నప్పుడు, వింటున్నప్పుడు నిజమా? అలా జరుగుతుందా? అలా విని మనము బ్రతకగలమా అనే ఒక ప్రశ్న మనలో నుంచి రైస్ అవుతుంది. ఎప్పుడు ప్రారంభమైందంటే మన యొక్క ఆత్మీయ స్థితిలో మనము పరీక్షించుకుంటున్నప్పుడు. శ్రమలో ఆయన మనకు తోడై ఉండాలంటే మన ఆత్మీయ స్థితిని పరిశీలించుకోవాలి. ఎస్, నేను ఈరోజు ఈ పరిస్థితిలో, ఈ శ్రమలో ఉన్నాను అంటే దేవుడు తన చిత్తము ఏదో నా ఎడల కలిగి ఉన్నాడు. కాబట్టే ఆయన కలిగి ఉన్నదేదో నా ఎడలో జరిగించడానికి ఏమై ఉన్నాడో నేను ఎరుగుట కొరకు ఇంకా బలపడాలి, స్థిరపడాలి,
నిలబడాలి, ఆయనను ప్రేమించేవాడనుగా ఉండాలి, ఆయనను ప్రేమించేదాన్నుగా ఉండాలి. చిన్న చిన్న పరిస్థితులకే మనం సడలిపోతే పెద్దవి మనము పొందుకోలేము. మరి యేసు ప్రభువును కలిగి ఉన్నాము అంటే అర్థం ఏంటి? ఒక మాటతో చేతలతో సరిపోదు కదా. శ్రమలను సహించే శక్తి కలిగి ఉండాలి. అగ్ని జ్వాలలలో నీవు నడిచేవాడవుగా ఉండాలి. వినటానికే భయముగా ఉంటే ఈ చిన్న చిన్న లోకంలో ఉన్న పరిస్థితులను మనం ఎప్పుడు ఎదుర్కోగలము? కీర్తనకారుడు ఎదుర్కొన్నాడు, ప్రతిగా నిలబడ్డాడు, నమ్ముతూ వచ్చాడు. అప్పుడు అన్నాడు చివరి మాట, అతడు నాకు మొరపెట్టాడు గనుక నేను అతనికి ఉత్తరం ఇచ్చాను. శ్రమలో నేను అతనికి తోడయ్యున్నాను, అతన్ని విడిపించి. శ్రమలో నిలబడగలిగితే ఆ శ్రమలో నుంచి తప్పించి గొప్ప చేస్తాడు, ఘనతనిస్తాడు, దీర్ఘాయుష్నిస్తానన్నాడు. స్తోత్రం. ఏమన్నాడు ఆ చివరి మాట? దీర్ఘాయువు చేత అతన్ని తృప్తిపరచదను, నా రక్షణ అతనికి. ఎవరికి ఇవన్నీ? విశ్వాసికల్ని. లోకంలో ఉన్నవాడు, సాతానుతో ఉన్నవాడు లోకంలోనే ఉంటాడు, దేవుని దగ్గరికి రాలేడు. దేవుని దగ్గరికి వచ్చిన వాడే విశ్వాసి. ఆ విశ్వాసికి ఉండే శ్రమలు, ఆ విశ్వాసికి ఉండే భద్రత, ఆ విశ్వాసికి ఉండే బాధ్యతలను ఈ 91వ కీర్తనలో కీర్తనకారుడు మనకు తెలియపరుస్తూ వచ్చాడు. ఒక విశ్వాసి కలిగే శ్రమలు. అందుకే ఈ కీర్తన యొక్క మూలవాక్యం ఏంటంటే విశ్వాసికి భద్రత, భక్తిపరులకు భద్రత. విశ్వాసికి భద్రత అనేది ఎక్కడ ఉంటుందంటే దేవుని వాక్యమును విని ఆ రీతిగా నడుచుకుంటూ. భక్తి కలిగిన పిల్లలకు భద్రత. అందుకే ఆయన చాలా చక్కగా సర్వశక్తుని నీడను అన్నాడు. సర్వశక్తుడు. ఎంతకంటే శక్తి కలిగిన మాటలు అవసరం లేదు. సర్వశక్తుడు అంటే సమస్తము మీద బలము, అధికారము కలిగినటువంటి వాడు. అటువంటి దేవుని నీడను ఆశ్రయించినప్పుడు ఎన్నో అనానుకూల పరిస్థితులు, ఎన్నో భయంకరమైన శ్రమలు, బాధలు, నిందలు, శోధనలు, పగలు రాత్రి మధ్యాహ్నం 3 పూటలు చెప్పుకొచ్చాడుగా. చెప్పాడు లేడా? పగలు చెప్పాడు, ఉదయకాలం చెప్పాడు, రాత్రికాలం చెప్పాడు, మధ్యాహ్న కాలం కూడా చెప్పాడు. నువ్వు దేనికి భయపడకూడదు, దేనికి భయపడకూడదు. విశ్వాస యొక్క జీవితము, పరిశుద్ధ గ్రంథము మనకిచ్చే శక్తి అండి. శక్తి, పవర్. ఎటువంటి పవర్ని ఇస్తుందంటే ఆ మాటల చేత మనల్ని ఆదరిస్తుంది, ఆ మాటల చేత మనల్ని బలపరుస్తుంది, ఆ మాటల చేత మనకు శక్తినిస్తుంది. ఎటువంటి శక్తి అంటే ఆర్డినరీ శక్తి కాదు. చూడండి 7వ వాక్యంలో ఉంటుంది. ఎంత శక్తి అది? నీ ప్రక్కను 1000 మంది పడినను, నీ కుడి ప్రక్కను 10,000 మంది కులినను. ఎవరిస్తారు ఈ శక్తి? చెప్పండి. ఏమండి? ఈ మాటను చెప్పమనండి, మీ నాన్న చెప్పమనండి, మీ భర్తను చెప్పమనండి, మీ భార్యను చెప్పమనండి. ఈ యొక్క ఆ కమిట్మెంట్, ఆ పవర్ ఎవరివ్వగలరు? దేవుడే ఇవ్వగలడు. ఒక విశ్వాసికి ఎక్కడ భద్రత ఉందంటే దేవుని దగ్గర భద్రత ఉంది. అందుకే ఆ మాటల చేత ఆయన ఆదరిస్తూ ఉన్నాడు. నీ ప్రక్కను 1000 మంది పడినను, నీ కుడి ప్రక్కను 10,000 మంది. మరి ఆ శక్తిని, ఆ విశ్వాసాన్ని, ఆ నమ్మకాన్ని మనలో పెంచేవాడంటే దేవుడే. ఆ దేవుణ్ణి ఆశ్రయించే వారంగా ఉండాలి. ఆ దేవుడు సర్వశక్తి కలిగిన వాడని నమ్మేవారుగా ఉండాలి. మనకొచ్చే చిన్నపాటి శ్రమలకే మనము సడలిపోతే దేవుని పిల్లలము కాలేము. శ్రమలు రావాలి, నిందలు రావాలి, అవమానాలు రావాలి. భరించే శక్తిని దేవుని దగ్గర అడగాలి. ప్రభువా, నీ సన్నిధిలో ఉంటున్నాము, ఎందుకు మాకు ఈ శ్రమలు? నిన్ను ఆశ్రయించాము, ఎందుకు మాకు ఈ బాధలు? నువ్వు ఆశ్రయించినప్పుడే, నీకు శ్రమలు వచ్చినప్పుడే ఆయన నీకు సహాయకుడుగా ఉంటాడు, మనకు సహాయకుడుగా ఉంటాడు, మనకు తోడుగా ఉంటాడు, అండగా ఉంటాడు. ఆ శ్రమ నుంచి తప్పిస్తాడు, ఘనపరుస్తాడు.
అందులో నుంచి విడిపిస్తాడు. చివరిగా అన్నాడు, నీకు దీర్ఘాయుష్నిస్తాను అన్నాడు. స్తోత్రం. దీర్ఘాయుష్ కావాలంటే శ్రమలను కోరుకోవాలి. ఎవరైనా కోరుకుంటారా? శ్రమలు ఎవరైనా కోరుకుంటారండి? ఎవ్వరు కోరుకోవాలి. ఎంతవరకు సంతోషాన్ని కోరుకుంటారు. శ్రమల మార్గములో నడవగలగాలి. శ్రమల మార్గములో నడవగలగడం అంటే మన ఆధ్యాత్మిక స్థితిలో వచ్చేటువంటి అనేకమైన పరిస్థితులను తట్టుకోవడం, అనేక నిందలు, అవమానాలు తట్టుకోవాలి. దేవునికి ఇష్టడుగా, ఇష్టరాలుగా నిలబడగలగాలి. అట్టి కృపలో ఈ మాటల ద్వారా ఈ వాక్యం విన్నటువంటి బిడ్డలు స్థిరపరచబడుదురుగాక, నడిపించబడుదురుగాక. అట్టి శక్తిని దేవుడు దయచేయునుగాక. ఆమేన్. అందరం లేచి నిలబడదాం, ప్రార్థన చేసుకుందాం, ఆరాధన చేసుకుందాం. దేవుని యొక్క పాత్రకు సమీపంలో ఉందాం. దేవుడు మనకు నిండారు ధైర్యంనిచ్చి ఆయన యొక్క పాత్రకు సమీపమైన మన యొక్క ఆధ్యాత్మిక స్థితిని జ్ఞాపకం చేసుకునే విధముగా ముందుకు వెళదాం. అందులేచి నిలబడి కొద్ది నిమిషములు దేవుని సన్నిధిలో, నీ సన్నిధానంలో మేమున్నామయ్యా, మాకు సంపూర్ణ శక్తిని దయచేయమని దేవుణ్ణి అడుగుదామా? అందరము లేచి నిలబడి దేవుణ్ణి అడుగుదాం. ఎవరు నిరుత్సాహంతో ఉండొద్దు, నిస్సహాయతతో ఉండవద్దు, నీరసంతో ఉండవద్దు. కొద్ది నిమిషాలు మాత్రం మనం దేవుని సన్నిధిలో ఉంటాం. ఆ కొద్ది సమయాన్ని మనము దేవునికి ఇవ్వకపోతే మన యొక్క ఆధ్యాత్మిక స్థితి దేవునికి సమీపంగా ఉండదు. నా ప్రియ దేవుని సంగమా, దేవుణ్ణి మనము అడగాలి. నాయన, ఇదిగో నేను ఈ స్థితిలో ఉన్నాను, ఇదిగో నీ సన్నిధానంలో ఉన్నప్పుడు మాకు సంపూర్ణ సంతోషం కలుగుతుంది అని నువ్వు సెలవిచ్చావు. కాబట్టి నాయన, ఇదిగో నీ మాటల చేత మేము ఆదరించబడే వారముగా, మహోన్నతుడువైన నీ చాటును నివసించినప్పుడు సర్వశక్తిని నీడను నేను పొందుకుంటానని నీ వాక్యము సెలవిస్తుందని అందరము కళ్ళు మూసి విన్న ఈ వాక్యాన్ని ఒక్కసారి మన హృదయంలోనికి తీసుకుందాం. అవును దేవా, నేను ఈరోజు నిందలతో ఉన్నానేమో, అవమానంతో ఉన్నానేమో, నీ సన్నిధిలో ఉన్నానేమో, మరి నీ సన్నిధిలో నేను పొందుకోలేకపోయినటువంటి ఆ పరిస్థితిని నువ్వు గమనించమని దేవుని దగ్గర అడుగుదాం. దేవుని సన్నిధిలో అడుగుదాం. ప్రభువా, నీ కృప నాకు తోడించని అడుగుదాం. నీ కృపలో నన్ను ఉంచినందుకు స్తోత్రమని అడుగుదాం. ఈరోజు అడుగుతావా? మన తలంపులన్నీ ఆయన ఎరిగినవాడు, మన నడకలన్నీ ఆయన ఎరిగినవాడు, మన యొక్క స్థితిని మనం ఎరిగినవాడు. మనము తల్లి గర్భంలో పిండముగా ఉండగానే మనమేమో ఎన్నోమో ఆయన ఎరిగినవాడు. ఆయన అడుగుతావా? నోరు తెరిచి నోరారు అడుగుతావా? ఈ సమయంలో అడగటానికి ప్రయత్నించు. అడిగే మనస్సును దయచేయమని అడుగు. ఆయన సన్నిధిలో అడుగు. ప్రభువా, నాకు నీ శక్తినివ్వు అని కళ్ళు మూసిన వారందరూ కూడా, ప్రతి ఒక్కరు కూడా అడగాలి. దేవా, నన్ను చూస్తున్న దేవా, నన్ను ఎరిగి ఉన్న దేవా, నన్ను కాస్తున్న దేవా అని దేవుళ్ళు అడుగుతాను. ఎస్, అడుగు. ప్రైజ్ గాడ్, ప్రైజ్ గాడ్. స్తోత్రం. నిత్యం కాచువాడా, నన్ను చూచువాడా, నిత్యం కాచువాడా, పరిశోధించి తెలుసుకున్నావు, చుట్టూ నన్ను ఆవరించావు. పరిశోధించి తెలుసుకున్నావు, చుట్టూ నన్ను ఆవరించావు. కూర్చుండుట, లేచియుండుట, కూర్చుండుట, లేచియుండుట, బావుగా ఎరిగి ఉన్నావు. రయ్యా, బావుగా ఎరిగి ఉన్నావు. నన్ను
చూచువాడా, ప్రతి ఒక్కరు నోరు తెరిచి, నిత్యం ప్రతి ఒక్కరు నోరు తెరు, నోరు తెరు. నన్ను చూచువాడా, నిత్యం కాచువాడా. ఆయన ప్రతిదినము నిన్ను చూస్తున్నాడు, నన్ను చూస్తున్నాడు, నిత్య మనల్ని కాస్తున్నాడు, పరిశోధిస్తున్నాడు, పరీక్షిస్తున్నాడని నేర్చుకుంటూ నా పేరు దేవుడు స్తోత్రం. ఎస్ ఎస్ ప్రైజ్ గాడ్, ప్రైజ్ గాడ్. ఎస్ స్తోత్రం, స్తోత్రం, ప్రైజ్ గాడ్. అన్నీయు ఎరిగియున్నావు, తలంపులు తపనలు అన్నీ అన్నీయు ఎరిగియున్నావు. నడచినాను పడుకున్నాను అయ్యా ప్రతి ఒక్కరు నోరుతారు. నువ్వు నడుస్తున్నప్పుడు, నువ్వు పడుకుంటున్నప్పుడు సమస్తమే ఆయన ఎరిగి ఉన్నాడని అడుగు. ఎస్ ఎస్ ధన్యవాదం చెప్పు, వందనాలు చెప్పు, కృతజ్ఞతలు చెప్పు, స్తుతులు చెల్లించు. నన్ను చూస్తున్నవాడా, నిత్యం కాచువాడా, నన్ను చూచువాడా. ఎస్ నాయనా, నన్ను చూస్తున్నవాడు అయ్యా, నన్ను కాస్తున్నవాడు అయ్యా, ఈ లోకంలో నన్ను కాయివాడవు, నాకు కావలసిన పోషిస్తున్నవాడవు, అనుదినము నన్ను పోషిస్తున్నవాడు, శ్రమలలో నిందలలో బాధలలో నాకు తోడుకున్నవాడవు, సమస్తమును నాకు దయచేసిన వాడవు. చుట్టూ నన్ను ఆవరించావు, చుట్టూ నన్ను ఆవరించావు. చేతులచే అనుదినము నడిపించావు, చేతులచే అనుదినము చెప్పు, ధన్యవాదం చెప్పు. ధన్యవాదం యేసు రాజా, ధన్యవాదం, కృతజ్ఞతలు చెప్పు. ఈ వారం అంతా కాచినందుకు ధన్యవాదం, ఆయన ఈ దినములన్నీ కాచినందుకు ధన్యవాదం, ఈ మాసం అంతా కాచినందుకు ధన్యవాదం, ఈనాటి పరిశుద్ధ దినం వరకు నీ కృపలో నడిపించినందుకు ధన్యవాదం. నిన్ను ఆరాధించే కృపలేని వారి కంటే ఆరాధించే కృపలో నడిపించినందుకు ధన్యవాదం. ఎస్ 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 అవునైనా పరిశోధించి తెలుసుకుంటున్న దేవా, చుట్టూ ఆవరించిన దేవానికి స్తోత్రం. ఎస్ ఉండలేదయ్యా, అవునైనా విచిత్రంగా మమ్మల్ని తల్లి గర్భములో పిండగా నిర్మించినవయ్యా. ఆ మాటను వినినప్పుడు మా హృదయములో ఆశ్చర్యము కలుగుతున్నది. ఎస్ ఎస్ ధన్యవాదమయ్యా యేసు రాజా, ధన్యవాదము నాయనా, నన్ను సజీవుడిగా ఉంచినందుకు ధన్యవాదము, నీ సన్నిధిలో నన్ను ఉంచినందుకు ధన్యవాదము, నీ చాటులో నన్ను ఉంచినందుకు ధన్యవాదము, నాకు ఆశ్చర్యంగా ఉన్నందుకు ధన్యవాదము, సర్వోన్నతుడు అయినందుకు ధన్యవాదం. అవునాయనా, నిత్యం కాచేవాడా, నాయనా పరిశోధించి మమ్మల్ని తెలుసుకున్నావయ్యా, చుట్టూ మమ్మ ఆవరించున్నావు యేసయ్యా. ఎస్ ఎస్ ఆయన నిన్ను పరిశోధిస్తున్నాడని గమనించు, ఆయన నిన్ను పరీక్షిస్తున్నాడని గమనించు.
స్తోత్రాలు 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 అయినా ఎరుగున్న దేవానికి స్తోత్రం. స్తోత్రం. ప్రేమ కలిగిన దేవా మీకు వందనాలు. కన్నీరు తుడిచే దేవా స్తోత్రం. దేవా స్తోత్రం. సాధ్యమైందంటే ఎస్ లార్డ్ స్తోత్రం స్తోత్రం స్తోత్రం. ప్రేమ గల తండ్రి నీ ఘనమైన పాదాలను బట్టి వందనాలు. ఆరాధనలో పాలు పుచ్చుకున్న బిడ్డలను జ్ఞాపకం చేసు. ఆత్మతో సత్యముతో నిన్ను కనపరిచిన బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి. మమ్ము చూచేవారు నిన్ను ఎరిగిన బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి. నైనా నిన్ను ఆరాధిస్తున్న బిడ్డలను మీరు ఎత్తుపట్టండి. స్తోత్రం. ప్రైజ్ గాడ్, ప్రైజ్ గాడ్, ప్రైజ్ గాడ్. నైనా హోలీ స్పిరిట్ పరిశుద్ధాత్మడా మీకు స్తోత్రాలు. దయగల దేవా మీకు వందనాలు. కృప చూపే రాజా మీకు స్తోత్రాలు. ప్రైజ్ గాడ్, ప్రైజ్ గాడ్. హల్లెలూయా. స్తుతించు, ఆరాధించు, కృతజ్ఞతలు తెలియజేయి. ప్రైజ్ గాడ్. పరిపాలక జగతికి నీవే ఆధారమా, ఆత్మకు మనసుకు స్తోత్రగానము చేసిన నిరతము చాలు చాలు. జగములనే పరిపాలక జగతికి నీవే ఆధారమా. జగములను పాలించేటువంటి దేవా, జగతికి పునాది వేసిన దేవా, జగతిలో మనుషులను నిర్మించుకున్న దేవా, నీ పిల్లలుగా మమ్మల్ని ఎత్తిపట్టుకున్న దేవా. ఎస్ ఎస్ దేవుని అడుగు. సంతోషంగా ఆరాధించు, ఆరాధించు. మహారాజుగా నా తోడువై నిలిచావు ప్రతి స్థలమునా. అవును నాయనా, మహారాజుగా ప్రతి స్థలంలో మాకు తోడుగా ఉన్నావు. నా భారము నీవు మోయగా సులువాయే నా పయనము. నీ దయ చేతని కలిగిన క్షేమము ఎన్నడు నన్ను వీడకే. నీ దయ చేతని కలిగిన క్షేమము ఎన్నడు నన్ను వీడకే. నీ సన్నిధిలో పొందిన మేలు ఎస్ ఎస్ ఇది తరగని సౌభాగ్యము. నీ సన్నిధిలో పొందిన మేలు. నోరు తెరిచి, నోరు తెరిచాము. యేసయ్యా, 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 నీ కృప చాలు యేసు. యేసయ్యా, నోరు తెరు, నోరు తెరు. ఆరాధించు, ఆరాధించు. జగములనే పరిపాలక జగతికి నీవే ఆధారమా. ఎస్, జగత్తుకి ఆయన ఆధారమై ఉన్నాడు. జగత్తులను పరిపాలిస్తున్నటువంటి నాయకుడై ఉన్నాడు. జగత్తులో నివసిస్తున్నటువంటి ప్రతి అణువు అణువుకు ఆయన
అవును నాయనా, మేము ఎంత వివరించినా నీ చరిత్ర, నిన్ను గురించినటువంటి స్వార్థ చాలా తక్కువయ్యా. నిన్ను ప్రకటించడానికి నాకు ఇచ్చిన కృప నాయనా, ధనులకు లేదు, బలవంతులకు లేదు, అధికారులకు లేనటువంటి కృప నాకు ఇచ్చావు యేసయ్యా. అవునైనా, ధనులకు లేని కృపయ్యా, నిజముగా నాయనా కృప నాకు ఇచ్చిన దేవానికి స్తోత్రమయ్యా. నా జీవితం నీకు అర్పించి నీ రుణాన్ని తీర్చుకునే కృప నాకు ఆయుష్, బలం, ఆరోగ్యం అడుగు. జీవితం అంతనైనా నీకు అర్పించేటువంటి నీ రుణాన్ని తీర్చుకునేటువంటి ఆరోగ్యం నాకు నీ కృప చాలు మాకయ్యా. నీ ప్రేమను మేము వర్ణించలేమయ్యా, నీ ప్రేమను మేము వివరించలేమయ్యా. జగతికి నీవే ఆధారమా. అవునైనా, నీ కృపను వివరించలేము, నీ ప్రేమను తాళలేము నాయనా. నువ్వు మాపై చూపుతున్నటువంటి అపారమైనటువంటి ఆ మహోన్నతమైనటువంటి దయాలత్వను మేము వర్ణించలేమయ్యా. ఎందుకయ్యా మాపై ఇంత ప్రేమ, ఎందుకయ్యా మాపై ఇంత జాలి? అల్పులమైన మేము, దౌర్భాగ్యులమైన మేము, ఎందుకయ్యా మమ్మల్ని ఈ రీతిగా ఆశ్రయించావయ్యా? స్తోత్రం, స్తోత్రం, హల్లెలూయా. స్తుతించు, సంతోషంగా గణపరచు, సంతోషంగా ఆయన మేలను వెదిలించు, నువ్వు పొందుతున్న దీవెనలను వివరించు. పరిశుద్ధుడా, ఎస్ హోలీ స్పిరిట్, పరిశుద్ధుడు, ఆయన పరిశుద్ధుడుగా సారథిగా నడిపిస్తున్నాడు. సియోనులో నడుస్తున్నాడు నిన్ను, నన్ను, మనలను పరిశుద్ధులమై ఆయన సారథిగా ఉండి సియోను వరకు మనం నడిపిస్తాడు. మా యాత్రలు నీ చిత్తములో మమ్మల్ని నడిపిస్తున్నావయ్యా. అవునయ్యా, విశ్వాసము నీపై ఉంచి విజయమునే సాధనా. నా ప్రతి క్షణము ఈ భావనతో గురి అద్దకే సాగేనా. నా ప్రతి క్షణము గురి అద్దకే సాగేనా. యేసయ్యా, యేసయ్యా, నీ కృపా చాలయ్యా. యేసయ్యా, యేసయ్యా, నీ ప్రేమే చాలయ్యా. జగములనే పరిపాలక, జగతికి నీవే ఆధారమా. ఆత్మతో మనసుతో స్తోత్రగానము యేసయ్యా, యేసయ్యా. Oh my God, oh my God, yes. ప్రేమ మాకు చాలయ్యా. జగములనే పరిపాలక, జగతికి నీవే ఆధారమా. కృపగల దేవా,
నీ ఉన్నతమైన నామాన్ని బట్టి స్తోత్రాలు. మమ్ము సజీవులుగా ఉంచి జగములను వెళ్ళి పరిపాలిస్తూ నీ సన్నిధానములో ఈరోజు మమ్మల్ని నీ కృపకు పాత్రలుగాను, నీ వాక్యము చేత సంధించిన వారుగాను, నీ బలములో పాలిభాగస్తులుగాను నాయన నీ సన్నిధిలో సేవకులుగాను, విశ్వాసులుగాను నాయన నీ చాటులో మేము నివసిస్తున్నాము గనుక సర్వశక్తి కలిగినటువంటి నీ నీడలో మేమున్నాము. మాకెన్నో శ్రమలున్నప్పుడు నువ్వు మాకు తోడై ఉంటానన్నావు. ఆశ్చర్యంగా ఉన్నావు, సర్వశక్తిమంతుడుగా ఉన్నావు, దుర్గముగా ఉన్నావు, కోటగా ఉన్నావు, అండగా ఉన్నావు, నువ్వు నడిపించే సారథిగాను ఉన్నావు. మా యాత్రను ముగించే వరకు నీ పనిలో పాలుభాగస్తులు శక్తి శ్రమలో మాకు తోడుగా ఉన్నాయా, శోధనలో తోడుగా ఉన్నాయా, బాధల్లో తోడుగా ఉన్నాయా. సమస్తమును దేవా నీ పని కొరకు వాడబడి మా యాత్రను ముగించే వరకు నీకు ఇష్టలుగా ప్రతి క్షణము మాకు తోడుగా ఉండి నడిపించాయా. నాయన మీకు స్తోత్రాలు దేవా, మీ కొందనాలు. నీ సన్నిధిలో విజ్ఞాపన చేస్తున్నాం, ప్రాధేయపడుతున్నాం, ప్రలాపిస్తున్నాం. మా ప్రార్థనలపై నీ కనుదృష్టించండి. ఆరాధించిన బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకుని ఎవరైతే నిస్సహాయ స్థితిలో ఉన్నారో, ఎవరైతేనైనా తప్పిపోయినారో, ఎవరైతేనైనా శ్రమలో తట్టుకోలేకున్నారో ఆ బిడ్డలను మీరు నాయన ఆదరించండి. ఆ బిడ్డలకు శక్తినివ్వండి, ఆ బిడ్డలకు ధైర్యం ఇవ్వండి, ఓదార్పునివ్వండి. నీ సన్నిధిలో నాయన నిన్ను హత్తుకొని ఆనుకొని నడుచుకునే పిల్లలుగా ఉంటే కృపనివ్వండి. ఈనాటి పునరుద్ధాన దిన ఆరాధనలో నిన్ను ఘనపరిచిన బిడ్డలందరినీ ఎత్తుపట్టుకోండి. నువ్వు మమ్మల్ని చూస్తున్నవాడు అని, మమ్మల్ని కాస్తున్నవాడు అని, మేము పడుకున్నప్పుడు, లేస్తున్నప్పుడు, కూర్చున్నప్పుడు, నడుస్తున్నప్పుడు మా తలంపులన్నీ నువ్వు ఎరిగి ఉన్నావని నీపై ఆ విశ్వాసంతో మా యాత్ర ముగింపు వరకు నిన్ను కలిగిన పిల్లలు కృపనిమ్మని యేసయ్య ఘనమైన నామములో అడుగుతున్నాము తండ్రి.